అండి ఈరోజు నేను అటుకుల మురుగురాలు ఉప్మా చేస్తున్నాను అండి. ఇదిగోండి మురుగురాలు అంటారు. ఇవి ఒక హాఫ్ కిలోని ఇలా ఒకసారి నీళ్ళల్లో వేసుకొని తీసుకున్నాను. దీంట్లోకి 2 టమాటాలు సన్నగా తురుక్కున్నవి, 3 ఉల్లిపాయలు, 5-6 జీడిపప్పు పప్పులును, ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నిమ్మ చెక్క, జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపులోకి కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు ఉంటుంది మురుగురాల్లో, పసుపు, కొంచెం నూనె, దీంట్లోకి పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు. పచ్చిమిరకాయలు సన్నగా దొరుకుకోవాలి, అదే కారం. దీంట్లోకి నూనె వేసుకొని, ఎక్కువ నూనె పట్టదండి, అనుకున్న దానికంటే తక్కువ వేసాను. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిట్చిట్లాడిన తర్వాత ఇంట్లో శనగపప్పు, మినపప్పు వేసుకుంటే బాగుండవు. దీంట్లో మళ్ళీ ఇట్లానే జీలకర్ర, పల్లీలు వేసి వేయించి దాంట్లో ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసుకొని ఉగ్గాని, సుశీల్ అని అవి చేస్తారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, పల్లీలు వేసాను. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా వేసుకొని మగ్గనియాలండి. అవి మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే చిట్లాడుతున్నాయి. అవి పల్లీలు వేగినాయి. దీంట్లో ఇవ్వండి కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, ఇదే కారం అండి. దీంట్లో కొంచెం కారం కూడా వేస్తున్నారు, కానీ కారం బాగుండదు. పచ్చిమిరపకాయలు చీల్చి వేయటం లేదండి, అక్కర్లేని వాళ్ళు తీసేస్తారని. చీలిస్తే కంపల్సరీగా కారం పడుతుంది. నేను అట్లా వేయటం లేదు. ఇది కలిపిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ వేసి టమాటా కూడా వేస్తున్నానండి. అన్నీ కలిసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. దీంట్లోనే పసుపు కొంచెం అండి, చూసుకోండి, ఇంత ఉప్పు కూడా వద్దు, చూసుకొని వేసుకోండి, కావాలంటే వేసుకోవచ్చు. మూత పెడదామండి. ఒక 10 మినిట్స్ మూత పెడితే అవి మగ్గిపోతాయి. అప్పుడు అవి కలుపుకుందాం. ఇవ్వండి తీస్తున్నాను. కొంచెం అయిపోయినాయి. దీనిలో మురుగురాలు పోసేస్తున్నాను. ఒక నిమిషం కలిపి చూపిస్తాను మళ్ళీ అండి. కలిపాను. కొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు, టమాటాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను. ఎక్కువ పిండుకోకూడదండి. దీంట్లో నిమ్మకాయ కొంచెం లైట్గా పిండుకోవాలి. స్టవ్ బంద్ చేసేసి అంతేనండి. డిష్ అవుట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇంతేనండి, మురుగురాలు ఉప్మా, లేకపోతే మరవరాలు ఉప్మా అంటారు, మరవరాలు అంటారు, మురుగురాలు అంటారండి. ఇంతేనండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.